నమస్తే అండి. ప్రాబబిలిటీ నెక్స్ట్ క్లాస్ అండి. సో బెర్నౌలీ ట్రయల్ అంటే ఏంటో చూద్దాం. లేటర్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ రిపీటెడ్ n నెంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ ఈచ్ ట్రయల్ ఈజ్ సెట్ టు బి బెర్నౌలీ ట్రయల్. సో ఎక్స్పెరిమెంట్ని n టైమ్స్ రిపీట్ చేసాము అండ్ ఈచ్ ట్రయల్ ఏమంటాం బెర్నౌలీ ట్రయల్ అంటాం. ఓకే, ఇఫ్ బెర్నౌలీ ట్రయల్ అంటాం ఇఫ్ ఇట్ హ్యాస్ ఓన్లీ 2 possible outcomes, namely success and failure. ఓన్లీ 2 possible outcomes. మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే కాయిన్ని టాస్ చేయడం, అంతే కదండి, హెడ్ టైల్ అంటే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. ఓన్లీ 2 అవుట్కమ్స్ మాత్రమే ఉండాలి. అండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ డినోటెడ్ బై P అండ్ ఈజ్ ఈక్వల్ ఫర్ ఆల్ ట్రయల్స్. సో ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ని దేంతో డినోట్ చేస్తామండి? Pతో డినోట్ చేస్తాం అండ్ ఈజ్ ఈక్వల్ ఫర్ ఆల్ ట్రయల్స్. ఓకే, నెక్స్ట్ ఈచ్ ట్రయల్ ఈజ్ ఇండిపెండెంట్. ఈచ్ ట్రయల్ అనేది ఇండిపెండెంట్ అనమాట. ఓకే, దెన్ దాన్ని ఏమంటామంటే బెర్నౌలీ ట్రయల్ అంటాం. ఓన్లీ 2 possible అవుట్కమ్స్ అవ్వాలి. ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ డినోటెడ్ బై P అండ్ ఇట్ ఈస్ ఈక్వల్ ఫర్ ఆల్ ట్రయల్స్. ఈచ్ ట్రయల్ ఈజ్ ఇండిపెండెంట్. ఓకే, దట్ ఈస్ నోన్ యాజ్ బెర్నౌలీ ట్రయల్. నెక్స్ట్ binomial distribution అండి. Let x be a discrete random variable and is said to follow binomial distribution if its probability distribution function is given by P of x is equal to b xi n1 p is equal to దేంతో డినోట్ చేస్తామంటే ncx p power x q power n minus x అండ్ అదర్వైజ్ 0 అండి. ఫర్ x ఈజ్ ఈక్వల్ టు 0 1 to n కి, లేదా అదర్వైజ్ 0 ncx p power x q power n minus x అనమాట. సో దట్ ఈస్ నోన్ యాజ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ నోట్ పాయింట్స్ అండి. మీన్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ని మ్యూతో డినోట్ చేస్తాం. మ్యూ ఈజ్ ఈక్వల్ టు np. ఓకే, నెక్స్ట్ mu is equal to np. Variance of binomial distribution is equal to sigma square is equal to np cube and recurrence relation is this one. Note cheskondi, recurrence relation is this one. Okay, so mean enti mu is equal to np and variance of binomial distribution enta sigma square is equal to np cube and recurrence relation is this one. Next ikkada daga note points ayini. Next problems chuddam andi konni. So problem, a coin is tossed 10 times. The probability of getting 2 heads రావడానికి ప్రాబబిలిటీ అనమాట. ఎన్ని టైమ్స్ n ఈజ్ ఈక్వల్ టు 10 అండి. అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 హెడ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చాడు, ఆప్షన్స్ నోట్ చేసుకోండి. a ఈజ్ ఈక్వల్ టు 1/2 హోల్ స్క్వేర్, a 1/2 హోల్ స్క్వేర్ అండ్ b 10c2 half whole power 2 and c half whole power 10 and d 10c2 half whole power 10 అండి. ఈ ఆప్షన్స్ ఈ క్వశ్చన్కి సాల్వ్ చేద్దాం. n ఈజ్ ఈక్వల్ టు ఎంత 10 అండ్ కాయిన్ అంటున్నాడు కాబట్టి p హాఫ్ ఉంటుంది, q హాఫ్ ఉంటుంది. ఓకే, సో 2 హెడ్స్ రావాలి అంతే కదండి అడిగాడు. ఫర్ గెటింగ్ 2 హెడ్స్, సో 2 హెడ్స్ కాబట్టి nc2 half whole power 2 హెడ్ ప్రాబబిలిటీ అంతా హాఫ్ కదా. సో ఇక్కడ ఇచ్చారు కదండి ncx p power s q power n minus x ఇచ్చాడు కదండి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్లో. సో nc2 half whole power 2 అండ్ half whole power 8. ఓకే, దీన్ని సాల్వ్ చేసుకుంటే సబ్స్టిట్యూట్ చేసుకుంటే n is equal to 10. సో 10c2 half whole power 10. సో ఆన్సర్ ఇస్ దిస్ వన్, D. Okay, next the mean and variance of a binomial distributions are. mean variance ఇచ్చాడండి. mean మనం దేంతో డినోట్ చేస్తాం? mu is equal to np is equal to 4 and variance ఎంత sigma square is equal to npq is equal to ఎంత అండి 4/3 అనమాట. సో దెన్ probability of x greater than or equal to 1 is equal to, ఇది ఫైండ్ అవుట్ చేయాలి మనం. మీన్ వేరియన్స్ ఇచ్చాడు, దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం.
సో ఆల్రెడీ మనం నోట్ పాయింట్స్ చూసాం. మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్పీ అండ్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్పీక్యూ కదా. సో దాన్ని బట్టి సో ఎన్పీ ఈజ్ ఈక్వల్ టు 4. సో మీన్ ఈజ్ ఈక్వల్ టు 4 కదండి. మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్పీ ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇచ్చాడు కదా. సో అంటే ఎన్పీ తెలుసు. సో ఎన్పీక్యూ అంటే దీని నుంచి క్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఎన్పీ ప్లేస్లో 4 వేసామనుకోండి, అప్పుడు క్యూ ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ 4 క్యాన్సల్, క్యూ ఈజ్ ఈక్వల్ టు 1/3 అవుతుంది. సో క్యూ తెలుసు కాబట్టి పీ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ 1 కదా. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి అప్పుడు? క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పీ. అలాగే పీ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ క్యూ అవుతుంది కదండి. సో పీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 2/3 అవుతుంది. సో మనకి ఎన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో పీ వచ్చింది కదా. ఎన్పీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్పీ ఈజ్ ఈక్వల్ టు 4 కదా. సో పీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2/3 కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది. ఓకే. సో మనకి ఇంకోటి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం? 1 మైనస్ పీ ఎక్స్ లెస్ దాన్ 1 కింద ఫైండ్ అవుట్ చేసేచ్చు కదా. పీ ఎక్స్ లెస్ దాన్ 1 అంటే 0 కదా. పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఏమవుతుందండి? ఎన్ ఈజ్ ఈక్వల్ టు 6C0 2/3, పీ ఎంత 2/3 హోల్ పవర్ 0 అండ్ క్యూ ఎంత 1/3 6 మైనస్ 0. ఓకే. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే దీన్ని సాల్వ్ చేయండి. 1/3/6 1/3/6 అంటే 729. ఓకే అండి. సో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? పీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1 మైనస్ 1/729 అండి. 729 మైనస్ 1/729 దట్ ఈస్ 728/729. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. Find the maximum n such that the probability of getting no heads in tossing a fair coin n times is greater than 0.1. Okay. So find the maximum number of n find out cheyali such that the probability of getting no heads రావాలి in tossing a fair coin n times is greater than 1. Okay na. So no heads. So NC0 P power 0 Q power n is greater than ఎంత అవ్వాలండి? 0.1 అవ్వాలి. అంటే Q ఎంత అండి? ఇక్కడ P ఈజ్ టాసింగ్ కాబట్టి 1/2 అండ్ Q ఈజ్ ఈక్వల్ టు 1/2 కదా. సో అంటే 1/2 పవర్ n అవ్వాలి. ఎప్పుడు? గ్రేటర్ దాన్ 0.1 అవ్వాలి. ఓకే. సో ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. n టైమ్స్ కదా. n ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 అయితే 1/2 అంటే 0.5 గ్రేటర్ దాన్ 0.1. ఓకే. 2 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఎంత అవుతుంది? 0.25 గ్రేటర్ దాన్ 0.1 కదా. ఇది కూడా 3 కూడా 0.2. సో 4 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 2/4 1/2/4 అది ఎంత అవుతుందండి? ఇది లెస్ దాన్ 0.1 అంటే మ్యాక్సిమం n ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఇదనమాట. n ఈజ్ ఈక్వల్ టు 3. సో n వాల్యూ ఏమవుతుంది? మ్యాక్సిమం 3. ఓకే. సో నెక్స్ట్ అండి, నెక్స్ట్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్.
సో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అండి. సో లెట్ x be a discrete random variable and is set to follow Poisson distribution if its distribution function అనేది ఇలా ఉండాలి. e power minus mu power x by x factorial. ఇప్పుడు x is equal to 0 1 2 and so on, otherwise ఏమవ్వాలి 0 అవ్వాలి. where mu is equal to np. okay, so this is the Poisson distribution function అనమాట. e power minus mu power x x factorial. okay, Poisson distribution is the limiting case of binomial distribution. Poisson distribution అనేది it is the limiting case అంటే. ఓకేనా, సో దట్ ఈస్ దిస్ వన్. అండ్ మీన్ ఆఫ్ ది Poisson distribution ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్. మీన్ అనేది కనపడుతుందా, mean of Poisson distribution is equal to variance, that is mu is equal to np. We use Poisson distribution if the values of n is very large and p is very small. okay, n very large అయినప్పుడు p అనేది probability అనేది very small అయినప్పుడు, నెంబర్ ఆఫ్ ట్రయల్స్ వెరీ లార్జ్ అయినప్పుడు మనం ఏం యూజ్ చేస్తామండి, Poisson distribution ఫంక్షన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే మీన్ ఆఫ్ Poisson distribution అండ్ వేరియన్స్. మీన్ mu అండ్ వేరియన్స్ అనేది ఈక్వల్, mu is equal to np. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దామండి. ప్రాబ్లమ్స్ చూడండి, ఈ ప్రాబ్లమ్స్ ఇచ్చేసారు. సో a bank receives an average of 6 checks per day. The probability that it will receive 4 bad checks at any given day. okay, possible of average of 6 checks per day anta, the probability that it will get 4 bad checks. 4 bad checks ni తీసుకొని probability find out చేయమన్నాడు. సో మనకి అకార్డింగ్ టు Poisson distribution e power mu power ఎంత అండి, ఇది mu is equal to x is equal to 4. ఓకేనా, e power minus mu power x x factorial. okay, so mu is equal to 6, x is equal to 4 and x is equal to 4. okay, e power mu power x e power minus mu power x x factorial. ఓకే, అందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇది వస్తుంది. ఓకేనా, e power minus 6 ఏమోనండి ఇక్కడ, మైనస్ ఈ 6 power 4 by 4 factorial 24. నెక్స్ట్ అండి, నెక్స్ట్ క్వశ్చన్. ఏ హాస్పిటల్ స్విచ్ బోర్డ్ ఆఫ్ రిసీవ్స్ an average of 4 emergency calls in 10 minutes. What is the probability that there are at most 2 emergency calls in 10 minutes? 2 emergency calls రావడానికి probability find out చేయాలి. సో యావరేజ్ ఎంత అండి, mu is equal to 4. ఏదో చేసిన తప్ప అనుకుంటుంది. ఇది ఆన్సర్ నోట్ చేసుకోండి. సో p is equal to probability of x is equal to 0, probability of x is equal to 1, probability of x is equal to 0, 2. సో అట్ మోస్ట్ 2 ఎమర్జెన్సీ కాల్స్ అన్నాడు కాబట్టి అంటే x 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, అట్ మోస్ట్ మ్యాక్సిమం. సో అందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే e power minus mu power 0 factorial, e power minus mu square 1 factorial, e power minus mu square 2 factorial. సో e power టోటల్ mu ఎంత 4 కాబట్టి e power minus 1 కామన్ తీసుకుని సబ్స్టిట్యూట్ చేసుకుంటే 13 e power minus 1 వచ్చింది. ఓకేనా, ఎట్ మోస్ట్ అన్నాడు కాబట్టి ఇలా రాశారండి. 1 రావచ్చు, 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, ఎట్ మోస్ట్ కాబట్టి ఇలా సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్. ఓకే, ఓకే అండి. నెక్స్ట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం. నార్మల్ డిస్ట్రిబ్యూషన్
normal distribution. A continuous random variable is said to have a normal distribution if its probability density function is given by. Okay, continuous random distribution is said to have normal distribution if its probability density function itla f of x is equal to 1 by sigma root 2 pi e power minus half x minus mu by sigma whole square. Minus infinity less than x less than infinity, where mu is the mean and sigma is the standard deviation. Okay, this is the function. Normal distribution is also called as Gaussian distribution. Normal distribution మనం Gaussian distribution అని కూడా అంటారు. Okay, so f of x is equal to 1 by sigma root 2 pi e power minus half x minus mu whole square by sigma whole square. Okay, so properties చూద్దామండి కొన్ని నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ప్రాపర్టీస్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. So the curve y is equal to f of x is called normal curve in xy plane. So f of x అనేది ఒక నార్మల్ కర్వ్ ఇన్ xy plane and it is a bell shape లో ఉంటుంది and is symmetric about లైన్ x is equal to mu. x is equal to mu అనే లైన్కి సిమెట్రిక్గా ఉంటుంది. ఇట్ ఈస్ ఎ బెల్ షేప్ ఇన్ xy ప్లేన్లో ఉంటుంది. ద టోటల్ ఏరియా ఆఫ్ ది నార్మల్ కర్వ్ ఈజ్ కాల్డ్ ది పాపులేషన్ అంటాం. టోటల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 1 ఎప్పుడు. ఓకే, నెక్స్ట్ మీన్ మీడియన్ అండ్ మోడ్ ఆఫ్ ఎ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ సేమ్. ఈ మూడు ఈక్వల్ అట అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యూనిమోడల్. దీని ఏమంటాం? యూనిమోడల్ అంటాం. ఓకే, The probability of x lies between a and b is given by probability of x lies between a and b is given by probability of a less than or equal to x less than or equal to b is equal to integral a to b f of x చేసాం కదండి 1 by sigma square root 2 pi e power minus half x minus mu by sigma whole square dx. ఓకే, సో ఇంటిగ్రేట్ చేస్తారన్నమాట f of x. ఓకే, probability for different values of mu and sigma that we get different normal curves and it is impracticable to plot such curves and hence we convert the normal distribution into standard normal distribution by substituting this one. So అంటే different values of mu and sigma కి different curves వస్తాయి. అవి మనం ప్లాట్ చేయడం కష్టం కాబట్టి so we convert the normal distribution into standard normal distribution function by substituting ఇక్కడ z బదులు మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తామంటే x minus mu by sigma సబ్స్టిట్యూట్ చేస్తాం. దీన్ని dz చేస్తాం. ఓకేనా, సో దీన్ని డిఫరెన్షియేట్ చేసుకుంటే dz is equal to ఏమవుతుందండి? dx by sigma అవుతుంది. dz is equal to dx by sigma. ఓకే అండి. సో x1 is equal to a, that implies z1 and x2 is equal to b, that is z2. సో దీన్ని z1 to z2 చేసుకుంటే 1 by sigma square root 2 pi e power z square by 2 sigma dz. సో దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే ఇట్లా వస్తుంది 1 by ఇది బయటికి వెళ్తుంది. సో దిస్ వన్. ఓకే, సిగ్మా క్యాన్సిల్ అవుతుంటే e power minus z square by 2 dz అవుతుంది. ఓకే, సో z is equal to x minus mu by sigma is called standard normal variant. ఓకే, దీని ఏమంటాం? స్టాండర్డ్ నార్మల్ వేరియంట్. ద స్టాండర్డ్ నార్మల్ కర్వ్ ఈజ్ సిమెట్రిక్ అబౌట్ z is equal to 0 లైన్. ఓకే, ఓకే అండి. సో ఇక్కడ ప్రాబ్లం ఇచ్చారు సార్, చూసుకోండి ఒకసారి. నోట్ చేసుకోండి యూజ్ అవుతుంది. The Fourier transformation of Gaussian distribution is 0, binomial distribution, Gaussian and Poisson. Answer is Gaussian. Okay. సో ఇక్కడతో ప్రాబబిలిటీ అయిందండి.
ప్రాబబిలిటీ 4 క్లాసెస్ చెప్పాం. సో మీకు ఒక నోట్స్ అంటూ ఉంటుందని ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. నోట్స్ నా దగ్గర ఉన్న నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు యూజ్ అవుతుందని. ఇదైతే సరిపోదు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఎంఎంపీ బుక్, ఆ బుక్ కూడా చూడండి. లేదంటే మనం ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో బిట్స్ పెట్టాం కదండి, అది కూడా చూసుకోండి, మీకు మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ న్యూమరికల్ అనాలిసిస్ స్టార్ట్ చేస్తానండి నెక్స్ట్ క్లాస్లో. ఓకే, న్యూమరికల్ అనాలిసిస్ అండ్ స్పెషల్ ఫంక్షన్స్తో ఎంఎంపీ కంప్లీట్ చేసేస్తానండి. అంతే, నా దగ్గర ఉన్నది నోట్స్ అంతేనండి ఎంఎంపీకి సంబంధించి. ఇంకా న్యూమరికల్ అనాలిసిస్, స్పెషల్ ఫంక్షన్స్ రెండే ఉన్నాయి. అండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ కొంత పార్ట్ ఉండిపోయింది, అది కూడా ఒక క్లాస్లో కంప్లీట్ చేసేస్తాను. సో అక్కడికి ఎంఎంపీ మనం కంప్లీట్ చేసేద్దామండి. సో థ్యాంక్ యూ.